గ్యారంటీల అమలుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయం సంక్షేమ రంగాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ఉభయ సభల ముందుకు రానుంది. గతంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభతో పాటుగా మండలిలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్కు అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా ప్రగతి పద్దులో మాత్రమే కొంత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంత అన్నది కూడా దాదాపుగా తేలిపోయింది. గతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉంది. పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3,000 కోట్లు, ఓటాన్ అకౌంట్తో పోలిస్తే 577 కోట్లు అదనంగా రానున్నాయి. వీటిని మినహాయిస్తే కేంద్రం నుంచి వస్తాయని ఆశించిన ఏవీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాలపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తూ ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకు వచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. విధి విధానాలు తయారైన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.